క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మీరంతా ప్రభు యొక్క కృపలో క్షేమంగా ఉన్నారని తలంచుచు, నేర్చుకున్న దేవుని వాక్యాన్ని అవలంబిస్తున్నారని భావిస్తూ, మరిన్ని చక్కని సంగతులను దైవగ్రంథం నుండి నేర్చుకొని మీ బ్రతుకులను దేవునికి మరింత దగ్గర చేసుకుంటారని భావిస్తూ, మరొక చక్కని ఉన్నతమైన పాఠ్యాంశంతో మీ ముందుకు వచ్చాను. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయా కాలాలలో దేవుడు తన ప్రజలకు ఆయన మాటలను అనుగ్రహిస్తున్నాడు. ఆయన మాటలు ఔషధ మూలికల వంటివి. మనిషికి ఎక్కడైతే రోగం ఉందో, మనిషికి ఎక్కడైతే లోపం ఉందో దానిని సరిచేయటానికే దేవుడు పరము నుండి తన యొక్క మాటలను మనుషులకు అందజేస్తాడు. కనుక ఆయనను ఒక వైద్యునిగా మనం స్వీకరించి, ఆయన చెప్పే మాటలను ఔషధ మూలికలుగా మనం తీసుకోగలిగితే ఈ బ్రతుకులో చక్కని ఆరోగ్యమును, అనగా ఆత్మీయ ఆరోగ్యమును మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. శరీర సంబంధమైన ఆరోగ్యము లోకమందున్నటువంటి ప్రకృతి సంబంధమైన ఔషధాలను మనం తీసుకుంటే మనకు కలుగుతుంది. లోక సంబంధమైన రోగము ప్రకృతి సంబంధమైనటువంటి ఒక వైద్యుని దగ్గరకు వెళితే మనకు తీరుతుంది. అయితే మన మనస్సునకు సంబంధించిన, మన హృదయమునకు సంబంధించిన, మన ఆత్మకు సంబంధించిన ఏదైనా ఒక లోపము, ఏదైనా ఒక రోగము ఉన్నట్టయితే గనుక దానిని సరిచేసే ఏకైక ఔషధం దేవుని మాటలలో మాత్రమే ఉంది. కనుక పరిశుద్ధ గ్రంథమును ఆయన మనుషులకు ఒక వరముగా అనుగ్రహించాడు. ఆ వరమును సద్వినియోగం చేసుకున్నవారు దానిని బట్టి చాలా మంచి మేలును అనుభవిస్తారు. ఆ పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు ఒక చక్కని పాఠ్యాంశాన్ని మనం ఆలోచన చేద్దాం. భూమి మీద మనుష్యులలో సహజంగా ఎవరైనా మాటి మాటికి అక్రమము చేస్తే, తప్పు చేస్తే, అపరాధము చేస్తే వారిని శిక్షించాలి, దండించాలి అనుకుంటారు. ఉదాహరణకి చిన్ననాడు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, కళాశాలలకు వెళుతూ ఉంటారు, విశ్వవిద్యాలయాలకు వెళ్తూ ఉంటారు. ఏదైనా ఒక తరగతి గదికి ఒకరోజు ఆలస్యంగా వెళ్తే ఆ తరగతి గదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలు వారిని క్షమిస్తారు. ఒకరోజు ఆలస్యంగా వచ్చారు అని క్షమిస్తారు. తర్వాత మరొక రోజు వారు ఆలస్యంగా వచ్చినప్పుడు కారణం తెలుసుకుంటారు, క్షమిస్తారు. వారిని హెచ్చరిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెబుతారు. ఇక వారు ఏదో చిన్న హెచ్చరికతో సరిపెట్టారు కదా అని, చిన్న గద్దింపుతో సరిపెట్టారు కదా అని, చిన్న శిక్షతో సరిపెట్టారు కదా అని దానిని అదునుగా చూసుకొని విద్యార్థి ప్రతిరోజు ఒక అలవాటుగా ఆలస్యంగా తరగతికి వెళితే అది శిక్షార్హమైనటువంటి నేరం, దండించదగినటువంటి నేరం. ఒక ఉపాధ్యాయుడు లేక ఉపాధ్యాయురాలు ఎలా ఆలోచిస్తారంటే, ఒకసారి తప్పు చేస్తే క్షమించాలి, ప్రతిసారి దానినే అలవాటుగా తప్పు చేస్తే దండించాలి, శిక్షించాలి. మన ఇంటిలో కూడా చిన్నవారు, చిన్నపిల్లలు ఒకసారి తప్పు చేస్తే వారిని సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారికి తెలియక తప్పు చేసి ఉండొచ్చు. వారిని సరిచేయటానికి, వారిని చక్కని మార్గంలో ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తాం. వారు చేసినటువంటి తప్పు వలన మనకు కలిగినటువంటి నష్టాన్ని మనం ఓర్చుకుంటాం. అయితే మాటి మాటికి వారు అదే తప్పు పదే పదే చేయటం వలన వారిని దండించాలి, వారు మరలా ఆ తప్పు చేయకుండా వారిని శిక్షించాలి అని ఆలోచిస్తాం. దేశాల వరకు మనం వెళ్ళినప్పుడు దేశాల యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒక దేశం మరొక దేశం మీదకి అస్తమాను కాలు రువ్వుతూ ఉందనుకోండి, అప్పుడు యుద్ధం వస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం ఎలా జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం ఎలా జరిగింది, నేటికి ఆయా దేశాల మధ్య యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచిస్తే
మాటి మాటికి ఒకరు తప్పు చేయటం వలన, మాటి మాటికి ఒకరు అతిక్రమం చేయటం వలన యుద్ధాలు పుడుతున్నాయి. అనేక మందికి ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రియులారా, ఈ మాటలను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మంచి సందర్భాలను మీకు చూపిస్తాను. దేవుని యొక్క హృదయం మీకు అర్థం కావాలి, దేవుని ఆలోచన మీకు తెలియాలి. మన ప్రవర్తన దేవుని వాక్యమునకు అనుకూలముగా మనం మలచుకోవాలంటే దేవుని యొక్క మనస్సు మనకు తెలియాలి. పరలోకమందున్న తండ్రి వ్రాయించినటువంటి చరిత్ర అంశములలో కొన్ని వాక్య భాగాలను మనం చూడగలిగితే, మనుషులు మాటి మాటికి విసిగించటం వలన, మాటి మాటికి తప్పు చేయటం వలన వారు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారో, ఎలాంటి పరిస్థితులు వారికి ఎదురైనాయో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. చరిత్రలో ఒక బలవంతుడైన మనుషుడున్నాడు. అతని పేరు సంసోను. న్యాయాధిపతులను దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన కాలంలో సంసోను అనేటువంటి ఒక చక్కని బలవంతుడైనటువంటి దైవజనుడు ఇశ్రాయేలీయుల మధ్య నివసించేవాడు. ఈ సంసోను దెలీలా అనేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ దెలీలా ఫిలిష్తీయుల పక్షంలో ఉంది. ఫిలిష్తీయులకు వత్తాసు పలుకుతుంది. ఫిలిష్తీయుల యొక్క ఆలోచనను నెరవేర్చగోరి సంసోను దగ్గర కపటోపాయంతో జీవిస్తుంది. సంసోనుకు ఈ విషయం తెలియదు. సంసోను రోజు మాదిరిగానే, ఎప్పుడూ ఉండే విధంగానే దెలీలా నాతో ఉంటుందేమో అనుకుని తనతో ఆయన తన రోజులను గడుపుతున్నప్పుడు ప్రతిరోజు దెలీలా ఒక విషయాన్ని అడుగుతుంది. అదేంటంటే, సంసోను, నీ బలం యొక్క రహస్యం ఎందులో ఉందో చెప్పు. నీ బల రహస్యం ఎందులో ఉందో చెప్పు. అంటే ఏమి చేస్తే నీ బలం తగ్గిపోతుంది, ఏమి చేస్తే నీవు బలహీనుడు అవుతావు. నీవు చాలా బలవంతుడవు, నిన్ను ఆపడానికి, నిన్ను బంధించటానికి ఎవరికీ సాధ్యం కాదు. ఇంత గొప్ప బలవంతుడు అయినటువంటి నీవు బలహీనుడు కావాలంటే ఏం చేస్తే నీవు బలహీనుడు అవుతావు, ఏమి చేస్తే నీవు బలహీనుడు అవుతావు అని దెలీలా సంసోనును ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మాటి మాటికి పదే పదే విసిగించినది అని బైబిల్లో మనకు కనిపిస్తుంది. అంటే మాటి మాటికి విసిగించటం వలన ఒక బలవంతుడు కూడా ఏమైపోతాడన్నమాట, బలహీనుడైపోతాడు అనే ఒక చక్కని పాఠం మనకు ఆ సందర్భంలో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆ చక్కని మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. దెలీలా మాటి మాటికి సంసోనును విసిగించింది, మాటి మాటికి తన మాటల చేత హింసించింది. మాటల చేత హింసిస్తారా, ప్రవర్తన చేత హింసిస్తారా, విసిగిస్తారా అంటే విసిగిస్తారు. ఎందరిని మనం చూడలేదు. మన చిన్ననాటి నుండి నేటి వరకు ఎందరో మనుషులను మనం చూస్తున్నాం. వారి మాటల వలన, వారి ప్రవర్తన వలన, వారి క్రియల వలన ఎదుటి వారిని విసిగించే మనుషులు చాలామంది ఉంటారు. ఒక్కొక్కసారి మనలో కూడా ఆ ప్రవర్తన ఉంటుంది. కనుక ఈ పాఠం చాలా మంచి ఔషధం వంటి పాఠం, చక్కని పాఠం. సంసోను బలవంతుడు. ఇశ్రాయేలీయులను కాపాడటానికి, వారిని పరిరక్షించటానికి దేవుడు అతనికి బలమును అనుగ్రహించాడు. అతడు భూమి మీద ఉన్నటువంటి ఆనాటి తరములో ఉన్నటువంటి మనుషులందరికంటే బలవంతుడు. ఎందరూ తనకు ఎదురుగా వచ్చిన వారందరినీ
ఓడించగలిగిన, ఎదిరించగలిగిన, నిలువరించగలిగిన శక్తి కలిగినవాడు. తన శక్తినంతటిని ఇశ్రాయేలీయులను కాపాడటానికి అతడు వినియోగించాలి. అయితే ఇంత గొప్ప బలవంతుడైన సంసోనును కూడా విసిగించి తన బలం యొక్క రహస్యం ఎక్కడుందో అతడు చెప్పేలా చేయించింది దెలీలా. ఎలా చేయించింది? సంసోను దగ్గర నుండి ఆ రహస్యాన్ని ఎలా రాబట్టింది? మాటి మాటికి విసిగించటం వలన. మాటి మాటికి విసిగించటం వలన. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, బలవంతుడైన సంసోను దెలీలా మాటి మాటికి విసిగించటం వలన ఏమనుకున్నాడు తెలుసా? అతడు విసికి చావగోరెను అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. విసికి చావగోరెను అంటే చనిపోవాలనుకున్నాడు. అంటే విసుగు పుట్టిస్తే అంత భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారంటే అవును, విసుగు చాలా ప్రమాదకరమైనది. అది దండనను తీసుకుని వస్తుంది. విసుగు దండన తీసుకుని వస్తుంది. ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడి యొక్క మాట వినకపోతే, మాటి మాటికి విసిగిస్తే దండన ఎదురవుతుంది. ఒక దేశం తన పొరుగు దేశంతో మాటి మాటికి గొడవ పడుతూ ఉంటే, సరిహద్దు వివాదాలతో ఉంటే, మాటి మాటికి విసిగిస్తుంటే యుద్ధానికి తెరతీస్తుంది. ఇటీవల ఇండియా మరియు చైనా ఆ సరిహద్దులలో జరుగుతున్నటువంటి గొడవ మీరు న్యూస్లో వినే ఉండాలి. మాటి మాటికి వారు సరిహద్దు ఆ గీత దాటి లోపల ప్రవేశిస్తున్నారని, ఇక్కడ వారు స్థావరాలను ఏర్పరచుకుంటున్నారని, ఇక్కడ వారు సైనికులను మోహరిస్తున్నారని, ఇక్కడ వారు యుద్ధ ట్యాంకులను తీసుకుని వస్తున్నారని. విశాలమైనటువంటి చైనా దేశం వారికి ఎంతో పెద్దదిగా వారి దగ్గరే ఉన్నా కానీ వారు ఈ చిన్న భూభాగంలోనికి ఎందుకు వస్తున్నారు? ఈ చిన్న సరిహద్దు రేఖ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ఇండియాతో వారికి గొడవ కావాలన్నమాట. మాటి మాటికి విసిగిస్తే వారు గొడవకు దిగుతారు. మాటి మాటికి విసిగిస్తే ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది అని వారు కోరుకుంటున్నారు. ఇక ఇండియా వారు కూడా మాటి మాటికి వారు విసిగిస్తే వీరు మాత్రం ఏం చేస్తారు? అందుకే టిక్టాక్ నిషేధించేశారు. చైనా దేశానికి సంబంధించినటువంటి ఎన్నో ఆండ్రాయిడ్ యాప్స్ను వారు నిషేధించేశారు. భారతదేశ ప్రజలకు అవి అందుబాటులో లేకుండా గూగుల్ ప్లే స్టోర్ నుండి వాటన్నిటిని తొలగించేశారు. అలాగే ఇంకా ఎన్నో చర్యలు చేపడుతున్నారు. దేనికని? ఇదంతా దేనికని? ఒకనాడు ఇది లేదే, కొన్ని నెలల క్రితం ఇటువంటి పరిస్థితి లేదే. మరి పరిస్థితి ఎందుకు వచ్చింది? మాటి మాటికి చైనా దేశం భారతదేశాన్ని విసిగిస్తోంది. మాటి మాటికి విసిగిస్తోంది. వాళ్ళ వెర్షన్లో చూస్తే, అంటే చైనా వారి దగ్గరికి వెళ్ళి వారిని అడిగామనుకోండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, మాటి మాటికి ఎందుకు విసిగిస్తున్నారని, వాళ్ళేమంటారు? మాటి మాటికి ఇండియా మమ్మల్ని విసిగిస్తుందని వాళ్ళు అంటారు. వాళ్ళ వెర్షన్ వారికి ఉంటుంది కదా. మాటి మాటికి ఇండియా వారే మమ్మల్ని విసిగిస్తున్నారు, అందువలన మేము ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అని వారంటారు. ఏదేమైనప్పటికీ, అసలు విషయం ఏదేమైనప్పటికీ, మాటి మాటికి విసిగించటం వలన అక్కడ పెద్ద ప్రమాదం చోటు చేసుకోబోతుంది. మాటి మాటికి విసిగించటం వలన అక్కడ పెద్ద విపత్తు సంభవించబోతుంది అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులన్నింటినీ మనం గమనిస్తున్నప్పుడు ఈ విషయంలో దేవునితో మనం ఎలా ఉన్నాం? దేవునితో మానవ జాతి సఖ్యత కలిగి ఉందా? సంబంధాన్ని కలిగి ఉందా? చక్కగా అనుదినము ఆయనతో స్నేహమును కలిగి ఉందా? లేక ఆయన విషయంలో కూడా మాటి మాటికి విసుగు అనేది పుడుతుందా అనేది జాగ్రత్తగా మనం గమనించాలి. విసుగు పుట్టిస్తే ఎవ్వరూ స్నేహం చేయలేరు. విసుగు పుట్టిస్తే ఎవ్వరూ బంధాన్ని కలుపుకోలేరు. విసుగు పుట్టిస్తే ఎవరు కలిసి ఉండాలనుకోరు. వారు భార్యాభర్తలైనా సరే, తల్లిదండ్రులు పిల్లలైనా సరే, నాయకులు ప్రజలు అయినా సరే, వారు దేశాల మధ్య ఉన్నటువంటి ప్రజలైనా సరే, ఒక దేశం మరొక దేశం అయినా సరే, మాటి మాటికి విసుగు పుట్టిస్తే అస్సలు ఉండాలనిపించదు, వారితో మాట్లాడాలనిపించదు, వారితో బంధాన్ని కొనసాగించాలనిపించదు. దైవ గ్రంథంలో మరొక మాట మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. సామెతల గ్రంథము. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడో చూద్దాం.
సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం. ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఏమని వ్రాయబడిందో చూసారా? ప్రాణము విసికించు ఒక జగడగొండి దానితో, అంటే మాటి మాటికి విసికిస్తుందన్నమాట, ప్రాణమును విసికిస్తుందన్నమాట. ప్రాణమును విసికించు ఒక జగడగొండి దానితో కాపురం చేయడం కంటే దూరంగా పారిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోయి అరణ్య భూమిలో ప్రశాంతంగా నిమ్మళముగా జీవించటం మేలు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అంటే జగడగొండి దానితో ఎంతకాలం అని ఉంటాడు? జగడగొండి భార్యతో ఎంతకాలం కాపురం చేస్తాడు? మాటి మాటికి విసిగిస్తుంది. ఒకరోజు విసిగించిందంటే తట్టుకుంటాడు, 2 రోజులు విసిగించిందంటే ఓర్చుకుంటాడు, ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, ఒక సంవత్సరం కాలం పాటు ఓర్చుకుంటాడు, చాలా బాధ అనుభవిస్తాడు. కానీ మాటి మాటికి తన ప్రవర్తనకి మారదు. తాను భూమి మీద జీవించి ఉన్నంత కాలం కూడా తన యొక్క ప్రవర్తన ఈ విధంగానే ఉంటుంది. మాటి మాటికి విసిగిస్తుంది. జగడగొండిది అంటే గొడవ లేకపోతే, జగడం లేకపోతే దానికి నిద్ర పట్టదు. అలాంటి దానితో కాపురం చేయటం కంటే అరణ్య భూమికి వెళ్ళిపోయి ఏకాంతముగా నీవు జీవించటం మేలు అని వ్రాయబడింది. ప్రియులారా, ఈ మాటలను దేవుడు మన కొరకు ఎందుకు వ్రాయించాడంటే, లోకమందు ఏదో భార్యాభర్తలను ఉద్దేశించి కానీ, లేక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశించి కానీ, లేక నాయకులను ప్రజలను ఉద్దేశించి కానీ, మనుషులలో ఎవరైనా స్నేహితులను బంధాలను గూర్చి ఉద్దేశించి కానీ, దేశముల మధ్య ఉండేటువంటి పరిస్థితులను ఉద్దేశించి కానీ ఆయన వ్రాయించలేదు. అత్యున్నతమైనటువంటి ఒక సంగతిని ఆయన మనుషులకు నేర్పించాలనుకుంటున్నాడు. ఆయన మనస్సు మనుషులకు చెప్పాలనుకుంటున్నాడు. ఆయన దాని కొరకు దేవుడు ఈ విషయాలన్నిటిని వ్రాయించాడు. ప్రాణము విసిగిపోతే ఎలా ఉంటుంది? ప్రాణము విసిగిపోయినటువంటి పరిస్థితులలో అసలు వారితో ఉండాలనిపించదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. వారితో సంబంధాన్ని తెంచుకోవాలనిపిస్తుంది. దెలీలా అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి సంసోను చావగోరెను, తన ప్రాణము విసిగి చావగోరెను. ప్రియులారా, ఈ విషయం మనకు బాగా అర్థమైతే ఇప్పుడు దేవుని దగ్గరకు మనం వెళదాం. పరమందున్న దేవునిని ఎవరైనా విసిగిస్తున్నారా ఈ విధంగా? భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు పరమందున్న తండ్రిని ఈ విధంగా ఎప్పుడైనా విసిగించిన సందర్భాలు ఉన్నాయా? అలా విసిగిస్తే ఆయన ఏం చేస్తాడు? అసలు దేవుడు విసిగిపోతాడా? మనుష్యులమైతే మనం విసిగిపోతాం. ఒక సంసోన్ అయితే విసిగిపోయాడు మనిషి కనుక. భూమి మీద ఉన్న మనుష్యులం కనుక మనం విసిగిపోతాం. మరి దేవుడు విసిగిపోతాడా? విసిగిపోయేటంత బలహీనమైన పరిస్థితి ఆయనకి ఎందుకు ఉంటుంది? ఈ విషయాలను మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆలోచన చేద్దాం. దేవునికి అసలు విసుగుంటుందా అని అడిగితే పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుందో తెలుసా? దేవునికి కూడా విసుగు పుట్టింది. ఏమండి, దేవుని గురించి మనకు కొన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు తెలుసు. అవేంటంటే, దేవుడు దీర్ఘశాంతము కలిగినవాడు, దేవుడు అత్యంత కృప కలిగినవాడు, దేవుడు సుదీర్ఘమైన దయ కలిగినవాడు, దేవుడు అపారమైన ప్రేమను చూపించేవాడు. ఇంత గొప్పవాడైన పరలోకమందున్న తండ్రికి కూడా విసుగు పుట్టిందంటే ఆలోచించవలసిన విషయమే. ఇంత గొప్పవాడైన ఉన్నతుడైన దేవునికి కూడా విసుగు పుట్టిందంటే ఇది తప్పకుండా ఆలోచించవలసిన విషయమే. దీనిని మనం అర్థం చేసుకోవలసిన విషయమే. దీని వలన మనం పాఠాన్ని నేర్చుకోవలసిన విషయమే. ఇది మన బ్రతుకుకు చాలా చక్కని అవసరమైన విషయమే. కనుక ఇప్పుడు దైవ గ్రంథంలో కొన్ని మంచి మాటలు, ఆయన వ్రాయించిన మాటలు, మన కొరకు ఆయన సిద్ధపరిచిన మాటలు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. దేవుడు విసిగిపోయిన సందర్భాలు. మాటి మాటికి ఆయనను విసిగించిన వారెవరు? చేసిన తప్పునే పదే పదే చేస్తూ మాటి మాటికి ఆయనను విసిగించిన వారెవరు? సర్వోన్నతుడైన దేవునిని భూమి మీద ఉన్న మనుష్యులుగా ఎవరు విసిగిస్తున్నారు? అంత ధైర్యం ఎవరు చేశారు? ఆయనను విసిగించిన సందర్భం ఏమిటి అని మీరు ఎదురు చూస్తున్నారా? అయితే పరిశుద్ధ గ్రంథమును తెరచి
కీర్తనల గ్రంథం చూడండి, ఒక చక్కని మాట అక్కడ దేవుడు ప్రయోగించాడు. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 10వ వచనం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. సర్వోన్నతుడైన దేవుడు ఒక తరము వారి వలన 40 ఏండ్ల కాలము విసిగిపోయాడంట. దేవుడు ఒక తరము వారి వలన 40 ఏండ్ల కాలము విసిగిపోయాడంట. ఒకరోజు మనల్ని విసిగిస్తేనే మనం తట్టుకోలేము. ఒక వారం రోజుల పాటు మనల్ని విసిగిస్తే మనం భరించలేము. ఒక సంవత్సర కాలం పాటు మనల్ని విసిగిస్తే మనం ఓర్చుకోలేం. 40 సంవత్సరాలు విసిగించారట. ఎవరిని? పరమందున్న తండ్రిని. 40 ఏండ్ల కాలము ఒక తరము వారి వలన నేను విసిగిపోయానంటున్నాడు దేవుడు. 40 ఏండ్ల కాలము ఒక తరము వారి వలన నేను విసిగిపోయినట్టున్నాడు దేవుడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు బాగా అర్థం చేసుకోవాలి దీన్ని. ఏం చేసి వారు దేవుని విసిగించారు? మాటి మాటికి తప్పు చేసి, మాటి మాటికి అతిక్రమం చేసి, మాటి మాటికి దేవుని మనసును నొప్పించి. ఒక మనిషి అయితే విసిగిపోతాడు, దేవుడు విసిగిపోయాడంటే ఆలోచించాలి కదండి. దేవుడు విసిగిపోయాడా అంటే దేవుని విసిగించేటంత దౌర్భాగ్యపు మనుషులు భూమి మీద ఉంటారా? అవును, మనుషులందరూ వారే దేవుని విసిగించేవారే. దేవుని కూడా విసిగించేవారే మనుషులు. అందుకే ఆయన వ్రాయించాడు ఈ మాట. 40 ఏండ్ల కాలము ఒక తరము వారి వలన, ఇశ్రాయేలీయులు అనే ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను. మరి విసిగిపోయిన తర్వాత 11వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? విసిగిపోయాడు ఆయన. 11వ వచనంలో ఏమంటున్నాడు? కావున నేను కోపించి. అంటే విసిగిపోయి ఒక లిమిట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందన్నమాట? తెగిపోతుంది, బంధం తెగిపోతుంది. ఒకసారి తప్పు చేశారు, క్షమించాడు. రెండోసారి తప్పు చేశారు, క్షమించాడు. మూడోసారి తప్పు చేశారు, క్షమించాడు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, మాటి మాటికి తప్పు చేస్తున్నారు. అయినా క్షమిస్తూ వచ్చాడు. విసిగించారు, తమ మాటల వలన విసిగించారు, తమ ప్రవర్తన వలన విసిగించారు, తమ క్రియల వలన విసిగించారు. అయినా సరే దేవుడు ఓర్చుకున్నాడు. ఎన్నో సందర్భాలలో ఆయన ఓర్చుకున్నాడు. వారు అడిగిన కోరికలను తీర్చాడు. ఆహారం కావాలంటే మన్నాను కురిపించాడు. మాంసం కావాలంటే పూరేలను రప్పించాడు. నీరు బాగలేదు, మాకు నీరు కావాలి అంటే బండ నుండి మధురమైన జలమును రప్పించాడు. ఒక చక్కని నాయకత్వంలో, ఒక సాత్వికుని నాయకత్వంలో వారందరినీ ఒక మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే ఒక మంచి దేశానికి. ఏమండి, నాటి కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి ఏ దేశానికైతే తీసుకుని వెళ్ళబోతున్నాడో ఆ కనాను దేశం భూమి మీద ఉన్న సకల ప్రాంతముల కంటే ఉన్నతమైన ప్రాంతం. ది బెస్ట్ ప్లేస్. అంటే అక్కడ పండే పంటలు, అక్కడ దొరికే లోహాలు, అక్కడ పెరిగే చెట్లు, అక్కడ ప్రజల యొక్క జీవనం చాలా సుభిక్షంగా ఉంటుందన్నమాట. అంత చక్కని ప్రాంతం, అంత చక్కని నేల, అంత చక్కని భూభాగం. అందుకే దానిని పాలు తేనెలు ప్రవహించు దేశము అని దేవుడు పిలుస్తాడు. చక్కని ప్రదేశం. భూమి మీద శరీర సంబంధమైనటువంటి ఒక జీవితంలో నివసిస్తే అటువంటి ప్రాంతంలో నివసించాలి అనుకునే ప్రాంతం అది. ఆత్మ సంబంధమైన జీవితంలో జీవిస్తే అక్కడనే జీవించాలి అనుకునేదే పరలోకం, నిత్య జీవం. ఇప్పుడు మనలను దేవుడు అక్కడికి నడిపిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు కనానుకు నడిపిస్తున్నాడు. కనాను దేశమునకు వెళుతున్నటువంటి ఇశ్రాయేలీయులు ఒక 40 ఏండ్ల కాలం మహాదేవుని మాటి మాటికి విసిగించారు. ఆయన విసిగిపోయి ఏమంటున్నాడు తెలుసా? ఆయన, నేను
ఒక నిర్ణయం తీసుకున్నాను. మిమ్మును ఆ దేశంలోనికి తీసుకుని వెళ్ళకూడదని నేను ప్రమాణం చేసేసాను. వాగ్దాన దేశంలోనికి మీరు అడుగు పెట్టకూడదని నేను ప్రమాణం చేసేసానంటున్నాడు దేవుడు. అంటే మాటి మాటికి 40 ఏండ్ల కాలము ఇశ్రాయేలు తరము వారు దేవునిని విసిగించినందున ఏం జరిగింది? ఒక విపత్తు, ఒక ప్రమాదం, ఒక భయంకరమైనటువంటి నిర్ణయం దేవుని దగ్గర నుండి వెలువడింది. అదేంటంటే, మీరు ఎందు నిమిత్తమై ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చారో, ఆ బానిసత్వంలో నుండి ఎందు నిమిత్తమై మీరు బయలుదేరి వచ్చారో ఆ కారణం నెరవేరదు. మీరు అరణ్యంలోనే చనిపోతారు, మార్గంలోనే చనిపోతారు. ఎందుకని? మాటి మాటికి విసిగిస్తే ఏం జరుగుతుందో భవిష్యత్తు తరాలకు నేను చెప్పాలి. దేవునిని మాటి మాటికి విసిగిస్తే ఏం జరుగుతుందో భవిష్యత్తులో నేను దీనిని ఒక దృష్టాంతంగా ఉంచాలి, ఒక పాఠంగా నేను ఉంచాలి అని దేవుడు నిర్ణయించాడు. అందుకే మాటి మాటికి విసిగించారు, అరణ్యంలోనే చనిపోయారు. అరణ్యంలోనే చనిపోయారు. 40 ఏండ్ల కాలము వారిని దేవుడు అరణ్యంలోనే ఉంచేశాడు. వారిని అక్కడ దేవుడు నాశనం చేసేశాడు. మీలో ఎవరును, కాలేబు యెహోషువలు తప్ప మీలో ఎవరును వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి వీలు లేదు. మీ కుమారులు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. మీరు చేసిన తప్పేంటి? మీరు చేసిన నేరం ఏంటి? మాటి మాటికి నన్ను విసిగించారు. ఎలా విసిగించారో మరికొన్ని మాటలలో మనం చూద్దాం. దేవుడు దానిని క్షుణ్ణంగా వ్రాయించాడు, చాలా అర్థమయ్యేటట్టుగా వ్రాయించాడు, మనకు ఒక పాఠముగా దానిని వ్రాయించాడు. ఏమి చేసి వీరు దేవునిని మాటి మాటికి విసిగించారు? దేవుడు విసిగిపోయేటంత దుర్మార్గపు క్రియలు వీరు ఏమి చేశారు? దేవుడు విసిగిపోయేటంతగా వీరు ఏం చేశారు? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ వివరాలన్నిటిని పొందుపరిచాడు. పోనీ 40 ఏండ్ల కాలము మట్టుకు మాత్రమే ఒక తరము వారు, అనగా ఇశ్రాయేలీయులు ఒక తరము వారు, ఆయా కాలాలలో పుట్టినటువంటి ఇశ్రాయేలీయులు ఒక తరము వారు 40 ఏండ్ల కాలం మట్టుకు మాత్రమే దేవుని విసిగించారా? ఆ తర్వాత వారందరూ దేవుని సంతోషపెట్టారా అంటే లేదండి. కనాను దేశంలో అడుగుపెట్టినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క కుమారులు కూడా మరల తరువాతి తరములలో దేవుని విసిగిస్తూనే వచ్చారు. దేవుని విసిగిస్తూనే వచ్చారు. న్యాయాధిపతుల కాలంలో దేవుని విసిగించారు, రాజుల కాలంలో దేవుని విసిగించారు. చివరకు దేవుడు వారిని వాగ్దాన దేశంలోనికి తీసుకుని వచ్చిన తర్వాత కూడా మరలా చెరకు అప్పగించేశాడు. వారిని బందీలుగా మిగిలిన శత్రుదేశాల రాజులు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, వారందరినీ సంహరిస్తున్నప్పుడు ఆయన వారిని కాపాడలేదు. వారందరూ నాశనం అవుతున్నప్పుడు దేవుడు వారందరినీ నాశనం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు? మాటి మాటికి విసిగించే గుణం, మాటి మాటికి విసిగించే ఈ తత్వం ఇశ్రాయేలీయులలో పూర్తిగా ఉంది, నిలువెత్తు ఉంది. అయితే మాటి మాటికి విసిగిస్తే దేవుడు ఏం చేస్తాడు? కఠినమైన నిర్ణయాలను అమలు చేస్తాడు. ఇప్పుడే చూసారుగా కఠినమైన నిర్ణయం. ఏంటా నిర్ణయం? మీరు అరణ్య భూమిలోనే చావాలి అన్నాడు దేవుడు. మరొక చక్కని సందర్భాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25, 26 వచనాలు. ఇశ్రాయేలీయులు ఒకానొక తరములో 40 ఏండ్ల కాలము దేవుని విసిగించారు. ఆ తరువాత న్యాయాధిపతుల కాలం గడిచిపోయింది, ఆ తర్వాత రాజుల కాలం గడిచిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. మరల దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి. ఇర్మియా ప్రవక్త వచ్చేటప్పటికి చాలా కాలం గడిచిపోయింది కదా. దాదాపుగా ఇశ్రాయేలీయులు, యూదులు చెరలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ కాలంలో కూడా దేవుడు ఇదే మాట మరలా చెబుతున్నాడు. అంటే మనుషుల యొక్క ప్రవర్తన అప్పటికి కూడా మారలేదన్నమాట. ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన అప్పటికి కూడా మారలేదన్నమాట. చూడండి, ఈ మాట చూడండి, మీకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథంలో మీరు చదువుకున్న ఆ మాట, ఇప్పుడు మీరు చదువుబోతున్నటువంటి ఈ మాట ఎంత దగ్గర సంబంధాన్ని ఒకే విధంగా పోలి మనకు కనిపిస్తున్నాయో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 25, 26 వచనాలు. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయుచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చితని. వారు నా మాట వెనకయున్నారు, చెవి యొగ్గకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు.
వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి నానాటికి మరింత ఘోరమైపోతుంది అంటున్నాడు దేవుడు. మరింత ఘోరమైపోతుంది. మొదట ప్రారంభంలో మనం కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 10-11 వచనాలలో ప్రారంభం అది. ఇంకా అప్పుడే మనం ఏమనుకున్నాం, చదివిన మాటలను బట్టి మనం ఏమని అర్థం చేసుకున్నాం, ఒక తరము వారు ఇశ్రాయేలీయులు దేవునిని చాలా విసిగించారు, దేవుడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూడండి దేవుడు ఏమంటున్నాడు, మీరు మీ పితరుల కంటే దుష్టులు. అంటే వచ్చే తరాలన్నీ ఎలాంటి తరాలు వస్తాయన్నమాట, మరింత దేవునిని విసిగించే తరాలు వస్తాయన్నమాట. అలాగని దేవుడు వీరికి మంచి చేయటం లేదా, పెందలకడ లేచి నేను పెందలకడ లేచి మీ యొద్దకు ప్రవక్తలను, నీతిమంతులను, యాజకులను పంపించి నా మాటలుగా మీ యొద్దకు ఔషధ మూలికల వంటి మంచి సంగతులను పంపించినప్పుడు మీరు వాటిని విననొల్లక, చెవియొగ్గక, వాటిని మీరు పట్టించుకోకుండా మీ ప్రవర్తనే మీరు పాటిస్తూ, మీ ప్రవర్తనే మంచిదనుకుంటూ, మీ ప్రవర్తననే మీరు ఘనమైనదని ఎంచుకుంటూ నా దృష్టికి నీచులుగా బ్రతుకుతున్నారు అంటున్నాడు దేవుడు. వారు ఐగుప్తు దేశంలో నుండి అడుగు బయట పెట్టిన ఆ రోజు నుండి ఇదిగో నేటి వరకు, అనగా ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళిపోయినటువంటి ఆనాటి వరకు వారి యొక్క ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఏమాత్రం మార్పు లేదు. వీరు మరలా నన్ను విసిగించారు, మరలా నన్ను విసిగించారు, మరలా నన్ను విసిగించారు, అందుకే వీరు చెరలోనికి పోయారు. అలాగని నేను వీరికి దేవుని మాటలను చెప్పకుండా ఊరుకోలేదు. ప్రవక్తలను ప్రతినిత్యం నేను పంపిస్తూనే వచ్చాను, అనునిత్యం ప్రవక్తలను వారి దగ్గరకు పంపిస్తూనే వచ్చాను, మంచి మాటలను వారికి నేర్పిస్తూనే వచ్చాను. దేవుని యొక్క జ్ఞానము వారికి కొదువు కాలేదు, కానీ వారి ప్రవర్తన మాత్రం మారకుండానే వారు మాటి మాటికి దేవుని విసిగిస్తూనే దుష్టులుగానే బ్రతుకుతున్నారు. వారు వారి పితరుల కంటే మరి దుష్టులుగా బ్రతుకుతున్నారు అని దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. భూమి మీద ఎవరైనా మాటి మాటికి విసిగించినప్పుడు, వారి ప్రవర్తనను ఇక మార్చుకోరు అనిపించినప్పుడు వారితో కలిసి ఉండరు, వారితో విభేదిస్తారు, వారిని దండించాలనుకుంటారు, వారికి బుద్ధి చెప్పాలనుకుంటారు. మరి పరమందున్న దేవుడు మనుష్యులకు బుద్ధి చెప్పాలను కూడా, దేవాది దేవుడు ఆయనను విసిగిస్తున్న ప్రజలకు ఆయన బుద్ధి చెప్పాలను కూడా ఇశ్రాయేలీయులను అందుకే ఒక ఉదాహరణగా ఆయన చూపిస్తున్నాడు. ఒక ఉదాహరణగా ఆయన చూపిస్తున్నాడు. మాటి మాటికి ఆయనను విసిగిస్తున్నారు, మాటి మాటికి దేవుని విసిగిస్తున్నారు. వారి యొక్క ప్రవర్తనను చూస్తున్నప్పుడు దేవునికి ఎంత కోపం వచ్చేస్తుందో తెలుసా. మాటి మాటికి నన్ను విసిగిస్తున్నటువంటి ఈ ఇశ్రాయేలీయులు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూస్తుంటే దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది, చాలా కోపం వచ్చేస్తుంది. మరొక మాటను చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగియున్నాను. ఇశ్రాయేలీయులు ఆచరిస్తున్నటువంటి అమావాస్య కాలములు, నియామక కాలములు, వీటిని ఒకవేళ దేవుడు ఆయన జ్ఞాపకాలలోనికి తెచ్చుకుంటే ఆయనకి ఏ విధంగా ఉందండి? బాధ వచ్చేస్తుంది, ఆయనకి విసుగు పుట్టేస్తుంది ఆయనకి. మీ ప్రవర్తనను మార్చుకోకుండా మాటి మాటికి నన్ను విసిగిస్తూ ఏం చేస్తారు మీరు? ఉత్సవకాలం చేస్తారా? నియామక కాలం చేస్తారా? అమావాస్య చేస్తారా? అందుకే దేవుడు రాయించాడు చూసారా, యెషయా ప్రవక్త చేత ఈ మాటలను రాయించాడు చూసారా. మీ అమావాస్య దినములు, మీ నియామక కాలములు నేను చూచినప్పుడు మీరైతే ఆ పండుగలలో చాలా ఉత్సాహిస్తున్నారు, చాలా ఆనందిస్తున్నారు. అయితే నేనైతే వాటిని చూచినప్పుడు నేను వాటిని అసహ్యించుకుంటున్నాను, వాటి వలన నాకు విసుగు పుట్టింది. ఎప్పుడైనా దేవుని మనస్సును, పరలోకమందున్న తండ్రి మనస్సును ఈ విధంగా మీరు గమనించారా? లేదా మీ అంతటి మీరే మీ ప్రవర్తనను మంచి ప్రవర్తన అనుకుంటూ, మీ ఆలోచన విధానమును గొప్పది అనుకుంటూ మీ అంతటి మీరే ఇక్కడతో సరిపెట్టుకుంటున్నారా?
అలా అయితే మీరు నష్టపోతారు. దేవుని ఆలోచన తెలుసుకోండి. దేవుని యొక్క మనస్సును తెలుసుకోండి. ఈ ప్రపంచం ఎడల ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి గమనించండి. ఆయన ఏ విధంగా ఆయన మాటలను పొందుపరిచాడో చూడండి. చరిత్రలో జరిగింది ఇప్పుడు జరుగుతుంది. ఎటువంటి మార్పు ఉండదు, ఎటువంటి భేదం ఉండదు. ఇశ్రాయేలులో కూడా ఒకనాటి తరం ఏం చేస్తుందో అంతకంటే ఘోరంగా చేసింది తప్ప అంతకంటే మెరుగుగా మాత్రం ఏ తరం కనిపించడం లేదు. కనుక చరిత్ర దృష్టాంతములన్నిటినీ దేవుడు మన కొరకు వ్రాయించి మనకెందుకు నేర్పిస్తున్నాడంటే ఇప్పుడు కూడా సేమ్ యథావిధిగా ఇదే పరిస్థితి ఉంటుంది. దేవునితో మాటి మాటికి విభేదిస్తూ, దేవునిని మాటి మాటికి విసిగిస్తూ మరలా దేవునికి ఏం చేయాలనుకుంటున్నారు? పండుగలు చేయాలనుకుంటున్నారు, అమావాస్య దినాలు చేయాలనుకుంటున్నారు, ఉత్సవ కాలాలు చేయాలనుకుంటున్నారు. ఏమంటే వీటన్నిటిని చూస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను వాటిని అసహ్యించుకొనుచున్నాను. ఏంటంటే ఒక పండుగను దేవుడు అసహ్యించుకుంటాడా? పండుగ అంటే మాకు పవిత్రమైనది, పండుగ అంటే మాకు ఆనందాన్ని ఇచ్చేది, పండుగ అంటే మేము చాలా సంతోషంగా ఉంటాం. ఈ సంతోష సమయంలో దేవుడు అక్కడ అసహ్యంతో ఉన్నాడా? మేము క్రొత్త బట్టలు కట్టుకున్నప్పుడు, మేము పిండి వంటలు వండుకున్నప్పుడు, మేము సంతోషంగా మా ధనాన్ని ఖర్చు చేసుకుంటున్నప్పుడు, మేము ఆనంద హేళలతో ఉన్నప్పుడు, అది కూడా దేవుని పేరటనే మేము చేస్తున్నప్పుడు పరమందున్న తండ్రికి బాధ కలుగుతుందా? అక్కడ ఆయన అసహ్యంతో ఉన్నాడా? గమనించారు ఎప్పుడైనా? దేవుడు మన కంటికి కనిపించడు, కానీ వాక్యంలో కనిపిస్తాడు. ఆయన మాటల్లో మనకు కనిపిస్తాడు. పరలోకంలో ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయన, ఎంతో గొప్ప మహిమతో ఉన్నటువంటి ఆయన మనస్సు ఎలా ఉందో ఒక్కసారి మీరు గమనించారా? దేవుని మాటలలో ఆయన మనస్సును మీరు చూడండి. ఆయనకు అసహ్యం పుడుతుంది. ఆయన వాటిని ద్వేషిస్తున్నాడు. వారి పండుగలను, వారి నియామక కాలములను ఆయన ద్వేషిస్తున్నాడు. ఎందుకంటే ఆయన విసిగిపోయాడు. మాటి మాటికి వారు ఈ కార్యక్రమముల చేత ఆయనను విసిగిస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఇంతగా విసిగించటానికి, దేవునిని ఇంతగా విసిగించటానికి ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి ఆ చెడ్డ లక్షణాలు ఏంటి? దేనిని బట్టి ఇశ్రాయేలీయుల వలన దేవుడు విసిగిపోయాడు? మరొక చక్కని మాటలో మనం చూద్దాం. అదే యెషయా గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. చక్కని రహస్యాలు ఇక్కడ దేవుడు రాయించాడు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేక పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలెనని నేను నిన్ను విసిగింపలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే గదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఇశ్రాయేలీయులకు దేవుణ్ణి చూస్తే విసుగు పుట్టేసిందంట. చూడండి. అంటే ఇదేం విసుగు అన్నమాట? ప్రతిరోజు దేవుని భక్తులే ఉంటాం, ప్రతినిత్యం ఆత్మానుసారమైన ప్రవర్తనను ఏ విధంగా కలిగి ఉంటాం. ప్రతిసారి ఆయన ప్రవక్తలను పంపించి మా బ్రతుకులను సరిదిద్దుకోమని చెబుతుంటే ఆ మాటలకు లోబడి ఎలా జీవించగలం? మాకంటూ ఒక ఇష్టం ఉంటుంది, మాకంటూ ఒక బ్రతుకు ఉంటుంది. కనుక ఈ దేవునితో మేము విసిగిపోయాం అని ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ దేవునితో మేము విసిగిపోయాం, మరో దేవుని దగ్గరికి వెళ్తాం, మరో దేవుని ఆశ్రయిస్తాం. ఒక ఎత్తైన కొండ మీద ఒక దేవుణ్ణి పెట్టుకుంటాం, ఒక పచ్చని చెట్టు క్రింద మరో దేవుణ్ణి పెట్టుకుంటాం. మాకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉండవా అని ఇశ్రాయేలీయులందరూ పరమందున్న దేవుని వలన విసిగిపోయినట్టుగా ఆయన చెబుతూ, అలాగని నేనేమైనా మీ నుండి ఏదైనా ఎప్పుడైనా కోరుకున్నానా అని దేవుడు అడుగుతూ, ఎప్పుడైనా మీ దగ్గర నుండి నేను ఏదైనా మిగిలిన దేవతలు కోరుకున్నట్టుగా నేను కోరుకున్నానా? అగ్నిగుండం దాటించానా? మీ పిల్లలను నాకు బలిమ్మన్నానా? మీ దగ్గర ఉన్న ఆస్తులన్నిటిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టమన్నానా? దేవుడు అడుగుతున్నాడు.
దేవుడు అడుగుతున్నాడు. ఈ మాటలలో ఆయన మనస్సు మనకు కనిపిస్తుంది. ఎందుకు ఆయన విసిగిపోయాడు? ఎందుకు ఆయన విసిగిపోయాడు? ఇదిగో వీరి మాటల వలన, వీరి ప్రవర్తన వలన. వీరు ఏమంటున్నారు? మేము విసిగిపోయామండి. సంవత్సరం దేవుని భక్తిలో ఉండమంటే ఉంటాం, 2 సంవత్సరాలు దేవుని భక్తిలో ఉండమంటే ఉంటాం, జీవితకాలం అంతా దేవుని భక్తిలో ఉండమంటే ఉండలేమండి, మాకు విసుగొచ్చేస్తుందండి అంటున్నారంట ఇశ్రాయేలీయులు. వెంటనే 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 తొలగిపోయేవారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు వారి యొక్క ప్రవర్తనను జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను చూచి మీరు విసిగిపోయారా? నా విషయంలో మీరు విసిగిపోయారా? ఇతర దేవతలతో వ్యభిచరిస్తున్నారన్నాడు దేవుడు. ఇతర దేవతలతో వ్యభిచరిస్తున్నారు. దేవుడు చాలా స్పష్టంగా ఆ మాటలన్నింటినీ ప్రవక్తల గ్రంథాలలో రాయించాడు, పొందుపరిచాడు. చదవండి, పరిశుద్ధ గ్రంథమును చదివితే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఇక దేవుడు చిట్ట చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆ మాటలలో ఏమంటున్నాడు? నేను మీ పాపముల చేత విసిగిపోయాను, మీ దోషముల చేత విసిగిపోయాను అంటున్నాడు. ఆయాసపడిపోయినట్టున్నాడు ఆయన. ఇశ్రాయేలు తన పాపముల చేత దేవుని విసిగించింది. ఇశ్రాయేలు తన దోషముల చేత ఆయనను ఆయాసపెట్టింది. అంటే దేవునికి ఎందుకు విసుగు కలిగింది? మనిషి చేస్తున్నటువంటి పాపమును బట్టి. దేవునికి ఎందుకు ఆయాసం కలుగుతుంది? మనిషి చేస్తున్న దోషమును బట్టి. బాగా ఆలోచన చేయాలి. ఏమంటే మనుష్యులమండి మేము మనుష్యులమండి. మనుషులుగా మేము విసిగిపోతాం. ఒక మనిషిని బట్టి మరో మనిషిగా మేము విసిగిపోతాం. దేవుడు విసిగిపోవడం ఏంటండి? దేవుడు చాలా గొప్పవాడు కదా, దేవుడు చాలా ఉన్నతుడు కదా, ఆయన విసిగిపోవడం ఏంటి అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే నిజమే, దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు అత్యంత కృప కలిగిన వాడు. కానీ దేనికైనా ఒక ముగింపు ఉంటుంది. ఆ ముగింపు వరకు దేవుడు ఓరిమితో ఉంటాడు. ఆ ముగింపు వచ్చే నాటికి మనిషిలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. నీ పాపముల చేత, నీ దోషముల చేత నీవు దేవునిని విసిగిస్తే నీవు వెంటనే మారిపోవాలి. దేవుని నీవు సంతోషపెట్టేవాడుగా ఉండాలి. దేవుణ్ణి విసిగించేవాడుగా నువ్వు ఉండకూడదు. విసిగించే మనిషితో నువ్వు ఉండవు. విసిగించే వస్తువును నీ దగ్గర నువ్వు పెట్టుకోవు. విసిగించేది ఏది నీకు అక్కర్లేనప్పుడు విసిగించే నీవు దేవునికి ఎందుకు? విసిగించేది ఏది నీకు అక్కర్లేనప్పుడు విసిగించే నీవు దేవునికి ఎందుకు? అయినా దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు కనుక ఒక రోజులో మనలను నిషేధించలేదు. ఒక కార్యక్రమంతో దేవుడు మనల్ని నిషేధించలేదు. ఒక ప్రవర్తనతో దేవుడు మనలను దూరం పెట్టలేదు. ఎన్నో విషయాలలో దేవుడు ఓర్పు చూపించాడు, సహనమును చూపించాడు. అయితే చివరగా ఆయన వ్రాసేస్తున్నాడు, ఆయన తెలియజేసేస్తున్నాడు, నీవు నీ పాపముల చేత నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి, ఇక నేను నిర్ణయం తీసుకోవాల్సిందే అంటున్నాడు దేవుడు. విసిగిస్తే నిర్ణయం తీసుకుంటాడు ఆయన. ఏదైనా మనుషుల రక్షణార్థమే. మనిషికి పాఠం నేర్పించడానికే దేవుడు ఆలోచన చేస్తాడు. విసుగు ఎక్కువైపోతే ఏమవుతుంది? దేవుని నుండి కఠినమైనటువంటి నిర్ణయం అమలవుతుంది. ఆయన వ్రాయించిన గ్రంథంలో మరిన్ని చక్కని మాటలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని తడవు చేయకుండా చూద్దాం. మనిషి దేవునిని విసిగించాడని, తన పాపముల చేత, దోషముల చేత మనిషి దేవునిని విసిగించాడని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే ఇక మీదట ఇప్పుడు మనం దేవునిని విసిగిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనిషి దేవునిని విసిగిస్తే దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే దానిని ఇప్పుడు మనం చూద్దాం, ఆలోచన చేద్దాం. మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించియున్నావు, వెనుక తీసియున్నావు గనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను, సంతాపపడి నేను విసికియున్నాను.
దేవునిని విసిగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు. నీ వలన నేను విసిగిపోయాను కనుక ఇప్పుడు నేను దానికి తగ్గ ప్రతిఫలాన్ని రప్పిస్తానంటున్నాడు దేవుడు. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, నీవు నన్ను విసర్జించి ఉన్నావు అంటే పూర్తిగా దేవుణ్ణి వారు పక్కన పెట్టేశారనమాట. పూర్తిగా వారు దేవుణ్ణి పక్కన పెట్టేశారనమాట. అప్పుడు దేవుడు తెలియజేస్తున్న మాటలు ఇవి. నీవు నన్ను విసర్జించి ఉన్నావు కనుక ఇదిగో నేను నా చేతిని చాపుచున్నాను. భయంకరమైనటువంటి ఉత్పాతంలోనికి దేవుడు ఇశ్రాయేలును తీసుకుని వెళ్ళిపోయాడు. నాటి దృష్టాంతం ఇది. ఏమంటే ఇశ్రాయేలీయులు కనివిని ఎరగలేదండి. ఇశ్రాయేలీయులు ఎప్పుడు కనివిని ఎరగలేదండి. అంతటి బహుఘోరమైన శ్రమలండి, అంతటి బహుఘోరమైన శ్రమలండి. ఒకనాడు ఆ ప్రాంతం ఎలాంటిది అనుకున్నాం? పాలు తేనెలు ప్రవహించే దేశము. భూమి మీద ఉన్న సకల ప్రాంతములలో ఈ ప్రాంతం చాలా ఉన్నతమైనటువంటి ప్రాంతము, కనాను ప్రాంతము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అంటే దేవుడు ఏదైనా దేనినైనా ఎలాగైనా మార్చగలడు. ఆయన సర్వోన్నతుడు. అత్యంత ఉన్నతమైన ప్రదేశాన్ని ఆయన బీడు భూమిగా చేసేసాడు, పాడు భూమిగా చేసేసాడు, రక్తమోర్చే నేల క్రింద చేసేసాడు, మాటి మాటికి యుద్ధాలు కలిగే ప్రాంతం కింద దానిని మార్చేశాడు. ఆ ప్రాంతంలో నివసించకూడదని యూదులు పారిపోయారు, ఇశ్రాయేలీయులు పారిపోయారు, చెర తీసుకుని వెళ్ళిపోబడ్డారు. ఖడ్గం వచ్చింది ఒకవైపు నుంచి, కరువు వచ్చింది మరోవైపు నుండి, తెగులు వచ్చింది మరోవైపు నుండి. మనుషులు మనుషులను చంపుకుంటున్నారు. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలుడికి ఎందుకు వచ్చింది? ఆయన చెబుతున్నాడు, నేను విసిగిపోయానయ్యా, మీ ప్రవర్తన వలన నేను విసిగిపోయాను, మీ పాపముల వలన నేను విసిగిపోయాను. 1 చేశారా, 2 చేశారా, 3 చేశారా? ఒకరోజు పాపం చేశారా, 2 రోజులు పాపం చేశారా, 3 రోజులు పాపం చేశారా? కాదయ్యా, అనునిత్యం ప్రతిరోజు ఉదయాన లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు మీ జీవితం అంతా పాపముతో నిండిపోయిన జీవితం, అపవిత్రతతో నిండిపోయిన జీవితం, దుష్టత్వంతో నిండిపోయిన జీవితం. కనుక ఒకానొక దినం వస్తుంది, ఒకానొక సమయం వస్తుంది, అప్పుడు నేను నా తీర్పును అమలు చేస్తాను. నేను దీర్ఘశాంతము కలిగిన వాడను కనుక అప్పటి వరకు మీ వలన విసిగిపోయినా ఓర్చుకుంటున్నాను. కానీ ఈ విసిగిపోయినటువంటి ఓర్పుకు కూడా ఒకానొక దినం రాబోతుంది. దీనిని ముగించటానికి ఒకానొక దినం రాబోతుంది. ఆ రోజు నేను తీర్పును అమలు చేస్తానంటున్నాడు దేవుడు, శిక్షను అమలు చేస్తానంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలుడికి అమలు చేయలేదా? ఒక తరమునకు దేవుడు ఆ శిక్షను అమలు చేయలేదా? ఆ తర్వాత వచ్చినటువంటి తరతరములకు దేవుడు ఆయన శిక్షను అమలు చేయలేదా? మరి నేటి కాలంలో ఒక ఉన్నతమైన పిలుపును కలిగినటువంటి మనము మాటి మాటికి దేవునిని విసిగిస్తే, మాటి మాటికి దేవునికి మన దుష్ప్రవర్తనను చూపిస్తే, మాటి మాటికి మనం పాపము చేసి దోషములను కలిగి ఉండి ఆయనను ఆయాస పెడితే మనం ఉన్నతమైన ఆ ప్రదేశానికి, ఉన్నతమైన లోకానికి, ఉన్నతమైన జీవితమును పొంది చేరుకోగలమా? మధ్యలోనే దేవుడు సంహరించడా? మధ్యలోనే మన యొక్క మార్గమును మలుపు తిప్పి పాతాళ లోకమునకు పంపించడా? ఆయన శిక్షిస్తాడు. విసిగిపోయిన దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే శిక్షించేటంతగా విసుగు రప్పించారు, శిక్షించేటంతగా విసుగు రప్పించారు, విసుగు తెప్పించారు. పాపముల చేత, దోషముల చేత విసిగిపోయేటంతగా దేవుణ్ణి ఆయాస పెట్టారు. మరొక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఆయన తీర్పులు అమలు చేస్తాడు అనటానికి ఆయన వ్రాయించిన ఈ చక్కని మాటలను మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 43వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 43వ వచనం. నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసికించితివి గనుక నీవు చేసియున్న హేయక్రియలన్నిటికంటేను ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీలు ఒకనాటి దినములను జ్ఞాపకంలో ఉంచుకోలేదు. వారి పసిప్రాయంలో, వారి యవ్వన దినములలో వారిని దేవుడు ఏ విధముగా నడిపించాడో, బ్రతికించాడో, వారికి బలమునిచ్చాడో ఆ పరిస్థితిని వారు జ్ఞాపకంలో ఉంచుకోలేదు. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, నీ యవ్వన దినములను నీవు జ్ఞాపకంలో ఉంచుకోవాలి, కానీ ఉంచుకోలేదు. ఇప్పుడు నీవు స్థిరంగా ఉన్నావు. ఇప్పుడు నీకు నేను
ఒక దేశాన్ని ఏర్పాటు చేశాను. ఇప్పుడు నేను నీకు ఒక రాజునిచ్చాను. ఇప్పుడు నీ దేశాన్ని చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ భయం కలుగుతుంది. అటువంటి పరిస్థితులలో నువ్వేం చేసావు? దేవునిని విసర్జించావు. సర్వోన్నతుడైన దేవునిని విసర్జించావు. ఏ దేవుని వలనైతే నీవు బ్రతికేవో, ఏ దేవుని వలనైతే నీవు ఈ ఘనత పొందావో, ఆ దేవునిని నీవు విసర్జించావు కనుక, మరి ఘోరమైన క్రియలు నీవు చేయకుండా, మరి కామకృత్యములు నీవు చేయకుండా, విశేషమైనటువంటి పాపము ఇంకా నీవు చేయకుండా ఉండు నిమిత్తము నేను నీ మీదకి శిక్షను రప్పిస్తున్నాను. నీవు నన్ను ఎంత ఘోరంగా విసిగిస్తే, నీవు విసిగించిన దీర్ఘశాంతముతో ఓర్పుతో అలా ఉండిపోతే నువ్వేం చేస్తావు? ఇంకా పెచ్చి పెరిగిపోతావు. ఇంకా 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 అంటే మనిషి ఏమనుకుంటాడనమాట, నేను ఎంతగా దేవుణ్ణి విసిగించినా దేవుని దగ్గర నుండి నాకు ఏ విధమైన శిక్ష రావటం లేదు కనుక నేను ఇంకా విసిగించాలనుకుంటాడు. దేవుని దగ్గర నుండి శిక్ష అమలు కాకపోతే ఇంకా విసిగించాలనుకుంటాడు. అందుకే దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. లేదంటే మనిషి ఏమనుకుంటాడు, గతంలో నేను దేవుణ్ణి విసిగించాను కదా, ఈసారి ఇంకా ఎక్కువగా విసిగిస్తానంటాడు. గతంలో నేను దేవునికి విరోధంగా బ్రతికాను కదా, ఇంకా ఎక్కువగా దేవునికి విరోధంగా బ్రతుకుతానంటాడు. మనిషి యొక్క ప్రవర్తన అలాగే ఉంటుంది. కనుక దేవుడు తోక కత్తిరించాలి. కనుక శిక్షను మీ మీదకి రప్పిస్తానంటున్నాడు. ఒక్కసారి మీ జీవితాన్ని ఆలోచన చేసుకోండి. మీ బ్రతుకును ఒక్కసారి దేవుని వాక్యం ముందు పెట్టుకుని ఆలోచన చేసుకోండి. ఎన్నిసార్లు దేవుని విసిగించారు, ఎన్నిసార్లు మాటి మాటికి తప్పు చేసి దేవుని విసిగించారు. దేవుడు మీ మీదకి శిక్ష రప్పించే స్థితికి మీరు వచ్చేస్తే చాలా జాగ్రత్త పడాలి. మీరు ఈ మాటలను మీరు ఔషధాలుగా తీసుకొని మీ బ్రతుకును వెంటనే మార్చేసుకోవాలి. మీరు వెంటనే ఆయన సన్నిధిలో మీరు సాష్టాంగపడాలి, మోకరిల్లాలి, దేవునిని వేడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను మీరు కోరుకోవాలి. ఆయన నామమును మీరు మరల బ్రతికింపబడాలి, నూతన జీవమును పొందాలి. ఇక ఎన్నడూ విసిగించకూడదని మీరు ప్రమాణము చేసుకోవాలి. మీ దేవుని కొరకు మీరు బ్రతకాలి, మీ దేవుని చిత్తమును మీరు నెరవేర్చాలి. ప్రియులారా, ఈ పాఠములన్నిటినీ దృష్టాంతములుగా మనకు దేవుడు ఎందుకు నేర్పిస్తున్నాడంటే, మన ప్రవర్తన ఆ విధంగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మీ వలన నేను విసిగిపోతే శిక్షను రప్పించటానికి ఏమాత్రం వెనుకాడనంటున్నాడు దేవుడు. ఎందుకంటే నేను శిక్షను రప్పించకపోతే నీవు మరింతగా పాపం చేస్తావు. నేను చేసినటువంటి ఈ పాపమునకు శిక్ష రాలేదు కనుక నేను ఇంకా పాపం చేయాలనే ప్రవర్తన నీలో ఉంటుంది కనుక నేను వెంటనే శిక్షను రప్పిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. మరొక చక్కని సందర్భం, చాలా అద్భుతమైనటువంటి సందర్భం, దేవుడు చాలా వివరణాత్మకంగా వ్రాయించినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుష్యులు ఏమియు మిగులకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యమిచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణుచుకొని నేను విసికియున్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను వయస్సు మీరిన వారును వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమియు మిగులకుండా వారి ఇండ్లును వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకునివారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇశ్రాయేలీయులు చేసినటువంటి బహుఘోరమైనటువంటి పాపముల నిమిత్తం దేవుడు విసిగిపోయాడు. విసిగిపోయిన దేవుడు శిక్షను రప్పిస్తున్నాడు. ఆ శిక్ష ఏ విధంగా ఉంటుందో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని దేవుడు వివరిస్తున్నాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరు కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారా? ఆయన అణుచుకొని విసిగిపోయి ఉన్నాడు. మీరు చేసిన పాపములను బట్టి ఆయన అణుచుకొని విసిగిపోయి ఉన్నాడు. ఇకనైనా మీ ప్రవర్తన మార్చుకోకపోతే, సరిగ్గా ఇశ్రాయేలీయులకు ఒకరోజు ఏ విధంగా జరిగిందో, వారి మీదకి శిక్ష ఏ విధంగా దిగిపోయిందో, మీ మీద కూడా శిక్ష ఆ విధంగానే దిగిపోతుంది. జాగ్రత్త. మీ ప్రవర్తనను మీరు మార్చుకోకపోతే మీ మీదకి కూడా దేవుని యొక్క శాపము, శిక్ష ఆ విధంగానే దిగిపోతుంది. చాలామంది చెబుతారు, సమాధానం లేని సమయంలో చాలామంది చెబుతారు ఏమని? సమాధానము సమాధానము సమాధానం అని చెబుతారు. నేను అలాంటి వాడిని కాదు. సమాధానం లేని సమయమున మీ దగ్గరకు వచ్చి మీకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, మీ ఆస్తులు రెట్టింపు అవుతాయి, మీ ఉద్యోగాలు ప్రమోషన్లు వస్తాయి, మీకు పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇళ్ళు కట్టుకుంటారు, ఇలా సోదెగాడు సోది చెప్పేవాడను కాను నేను. సోదిగాడి దగ్గరికి వెళితే ఒక 10 రూపాయలు వాడికి ఇస్తే ఈ సోది వాడు చెబుతాడు, వీడు చెప్పడు. ఇక్కడ నిలబడిన వాడు సోది చెప్పడు, నిజాన్ని చెబుతాడు. సమాధానము లేని సమయం ఇది. సమాధానము లేని సమయం ఇది. ఎవడికొంది దేవుడంటే భయం. దేవుణ్ణి విసిగిస్తున్నాడనేటువంటి విషయం గుర్తించాడా మనిషి? దేవుణ్ణి విసిగిస్తున్నాననేటువంటి విషయం మనిషి గుర్తించాడా? గుర్తించని వీడు దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం కోరుకుంటాడా? గుర్తించని వీడు దేవుని యొద్ద నుండి సమాధానాన్ని కోరుకుంటాడా? సమాధానము లేని సమయమున వంచకులైన యాజకులు, మోసగాండ్రైన పనివారు మీ దగ్గరకు వచ్చి మీ తల మీద చేతులుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తామని ప్రార్థనలు చేస్తారు. మోసపోకండి. మీ ప్రవర్తనను మార్చుకోమని దేవుడు విసిగిపోయి ఉండి ఇదిగో ఈ మాటలను మీ చెవిన పడేశాడు. మీరు వినేలాగున ఆయన మాటలను మీకు వినిపిస్తున్నాడు. వినగల చెవి కలిగిన వారై మీ చెవులను మందం చేసుకోవద్దు, మీ చెవులను త్రిప్పుకోవద్దు. వినగలిగిన చెవులు కలిగిన వారై దేవుని వాక్యమును చక్కగా విని నేర్చుకొని మీ ప్రవర్తనను మార్చుకోండి. ఇక్కడ దేవుడు కోరుకుంటున్నది ఏంటి? దేవుని పక్షాన నేను మీకు తెలియజేస్తున్నది ఏంటి? మీ ప్రవర్తనను మార్చుకోమనే కదా. ఆయన విసిగిపోతున్నాడని, ఆయన అణుచుకొని విసుగుతో ఉన్నాడని, శిక్షను రప్పించటానికి సిద్ధంగా ఉన్నాడని నిజాన్నే కదా తెలియజేస్తున్నాను. కనుక జాగ్రత్త పడండి. నాటి ఇశ్రాయేలీయులు వారి మీదకి తెచ్చుకున్నటువంటి ఆ శిక్షను మీరు మీ మీదకి తెచ్చుకోకుండా ఉండాలి. మీరు అతిపెద్ద ప్రమాదంలో ఉన్నారు. నిత్య నాశనం ఎదురు చూస్తుంది. తరతరములు ఆరని అగ్ని, అక్కడ పురుగు చావదు. ఒక భయంకరమైన మండు అగ్నిగుండముతో పోల్చబడింది అది. అక్కడికి వెళితే వెళ్ళటమే తప్ప బయటకు రావటం ఉండదు. 1 వే ట్రాఫిక్ అది. లోపలికి పోతే మరలా మీకు మార్పు నొందే అవకాశం లేదు, ప్రాయశ్చిత్తం పొందే అవకాశం లేదు, మారు మనస్సు నొందే అవకాశం లేదు. కనుక భూమి మీద ఉండగానే, ఈ బ్రతుకులో ఈ క్షణమందే నీవు దేవుని కొరకు బ్రతకాలని మంచి నిర్ణయం తీసుకోవాలి. మాటికి నీ బ్రతుకులో నీవు చేసినటువంటి పాపం వలన దేవుని విసిగించిన నీవు ఇక మీదట దేవుని సంతోషపెట్టే కార్యక్రమాల కొరకు నీవు ఆలోచన చేయాలి. నీ ప్రవర్తనను మార్చుకొని దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చుదానవుగా నువ్వు మారాలి. ఇది దేవుని పక్షాన మీకు నేను తెలియజేస్తున్నటువంటి దేవుని మాట, స్వచ్ఛమైన దేవుని మాట. ఎందరో మీ దగ్గరకు ఒకవేళ రావచ్చు. ఇదే దేవుని మాటలు పట్టుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మిమ్మల్ని మేము దీవిస్తాం, మీకు ఏమీ అపాయం కలగదు అని మీకు తప్పుడు మాటలు చెప్పచ్చు. జాగ్రత్త పడండి. అట్టివారి మోసము నుండి మీరు జాగ్రత్త పడండి. ఇది సమాధానము లేని కాలం. దేవుడు శిక్షను భూమి మీద ఉన్న మనుషుల తల మీదకి రప్పిస్తున్నటువంటి కాలం. కనుక మీరు మార్పు నొంది
దేవుని కొరకు మంచి నిర్ణయంతో దేవుని వాక్యమును మీ జీవితములలో అమలు చేసుకోవాలనే చక్కని నిర్ణయంతో మీ బ్రతుకులను మార్చుకోండి. దేవుడు వ్రాయించాడు, వ్రాయించిన మాటలనే మీకు చెప్పాను. దేవుని మనస్సును ఇప్పుడు ఆయన మాటలలో మీరు తెలుసుకున్నారు. ఇక మీదట నిబద్ధతతో దేవుని కోసం బ్రతకండి. దేవునికి మాట ఇచ్చి దేవుని కొరకు మీరు బ్రతకండి. అంతము వరకు నమ్మకముగా దేవుని క్రియలను చేపట్టండి. మీ మొదటి ప్రేమను మీరు కాపాడుకోండి. మీ యవ్వన దినములలో దేవుడు మీకు సహాయము చేసినటువంటి ఆ విధానమును మీరు ఎప్పుడూ జ్ఞాపకములో ఉంచుకోండి. సర్వోన్నతుడైన దేవునిని విడిచిపెట్టకండి. ఆయన కొరకు నిరంతరము బ్రతకటానికి, ఆయన పరిశుద్ధ లేఖనములను అనుసరించి జీవించటానికి మీ మనస్సును స్థిరపరచుకోండి. ప్రియులారా, దేవుడు రాయించిన ఒక అద్భుతమైనటువంటి చివరి మాటను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. మీరు ఇంకా మీ మనస్సు మార్చుకోను అంటే, మీరు ఇంకా దేవునిని విసిగిస్తాము అనే ఆలోచనతోనే గనక ఉంటే మీరు శిక్షకు సిద్ధపడాల్సిందే. దేవుడు ఇవ్వబోయే శిక్షకు మీరు సిద్ధపడాల్సిందే. అది ఎలా వస్తుందో తెలుసా? హఠాత్తుగా వచ్చేస్తుంది, అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అదేదో ఆలస్యంగా రాదు. దేవుని మాటలు మీకు ప్రచురింపబడినా మీరు మారుమనసును అందకపోతే, ఈ దేవుని మాట చాలా శక్తివంతమైనది, ఈ దేవుని మాట జీవము కలిగినది. కనుక ఈ మాటను హేళన చేసిన ప్రతి ఒక్కడికి చిట్ట చివరిగా దేవుడు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరికను మీరు చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము ప్రారంభపు వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు. మాటిమాటికి దేవుణ్ణి విసిగిస్తున్నాడంటే కారణం ఏంటి? వాడు లోబడడు. ఎన్నిసార్లు గద్దిస్తాడు దేవుడు? గద్దించలేదా దేవుడు? ఇశ్రాయేలీయులను ఆనాడు ఒక తరమును గద్దించలేదా? ఒకసారి గద్దించలేదా? 2 సార్లు గద్దించలేదా? పలుమార్లు గద్దించాడు, పలుమార్లు హెచ్చరించాడు. నేటి కాలంలో మనలను ఎన్నో పాఠముల ద్వారా, ఎన్నో ప్రసంగముల ద్వారా దేవుడు మనలను గద్దించడం లేదా? మనలను హెచ్చరించటం లేదా? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అంటే అకస్మాత్తుగా వాడి మీదకి ఆపదొస్తుంది. దీనిని మీరు కొని తెచ్చుకుంటారా? అయితే మీ ఇష్టమే. దేవుడు స్వాతంత్ర్యాన్ని మీ చేతులకు విడిచిపెట్టాడు. నాశనమునకు పోవాలన్నా స్వాతంత్ర్యం మీదే, జీవమును కనుగొనాలన్నా స్వాతంత్ర్యం మీదే. కనుక ఎన్నిసార్లు గద్దించినా లోబడని మనస్తత్వం మీలో ఉంటే గనుక మీరు మాటిమాటికి దేవుని విసిగిస్తున్నట్టు లెక్క. మాటిమాటికి దేవుని విసిగించేవాడు ఏమవుతాడు? మాటిమాటికి దేవుని విసిగించేవాడు ఆయన అణుచుకుంటున్నా ఇంకను పదే చేసిన తప్పునే మరలా చేస్తూ దేవుని విసిగించిన వాడు ఏమవుతాడు? తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగను. మంచి నిర్ణయం తీసుకోండి. స్వాతంత్ర్యమును కలిగిన మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ చక్కని మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా జీవితములలో మీరు మాకు దయచేసిన సమస్తము తండ్రి మీ కృప వలన మాకు దయచేశారు. అన్నిటికంటే ముఖ్యమైనది జీవము కలిగిన మీ మాట తండ్రి. స్వచ్ఛమైనదిగా మీరు ఆ మాటలను మాకు ప్రకటింపచేస్తున్నారు, మా చెవులకు వినిపింపచేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములో మీ మాటలను పరిశోధన చేసిన తరువాత తండ్రి వాటిని స్వీకరించి వాటి వలన మా బ్రతుకులను చక్కదిద్దుకొని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ నొంది మీ చిత్తమును నెరవేర్చుటయందు స్థిరమైన బుద్ధిని మేము తెచ్చుకోగలగటానికి మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి తండ్రి. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలలో ఎందరైతే మాటిమాటికి మిమ్మును విసిగించిన వారు ఉన్నారో అట్టి వారందరూ కూడా మార్పు నొందిన వారై ఇక మీదట మిమ్మును విసిగించేవారు కాకుండా మీకు లోబడేవారుగా, మీ మాటలను పాటించేవారుగా, మీ చిత్తమును నెరవేర్చేవారుగా, మిమ్మును సంతోషపెట్టేవారుగా ఉండుటకు
ఒక మంచి నిర్ణయం తీసుకునే నిమిత్తము, ఆ నిర్ణయం మీద వారు నిలబడు నిమిత్తము, దానికి కట్టుబడి జీవించు నిమిత్తం, మరణం వరకు మీకు ఇచ్చిన మాటను వారు వెనకకు తీసుకోకుండా ఉండు నిమిత్తం వారికి సహాయం చేయండి. తండ్రి, లోకమందున మనుషులందరికీ మీ దీర్ఘశాంతమును చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు నాయన. తండ్రి, మనుషులంతా మాటి మాటికి మిమ్మల్ని విసిగిస్తున్నవారే, అయినను మీరు అణుచుకుంటున్నారు. వారి మీదకి శిక్షాఫలమును రప్పించటానికి ముందు మీ మాటలను ప్రకటింపజేస్తున్నారు. సర్వలోకానికి సువార్తను వ్యాప్తి చేయుటలో తండ్రి మీకున్న ఈ సంకల్పమును మా తరములో మేము పూర్తి చేసుకోవటానికి తండ్రి మీ సహాయమును మాకు దయచేయండి. మీ కృపను మాకు అనుగ్రహించండి. అనేక మంది యొద్దకు ఈ మాటలను తీసుకుని వెళ్ళి వారి బ్రతుకులను మీ మాటలకు చెరపట్టి తీసుకుని వచ్చి తండ్రి మీ సన్నిధిలో వారిని నిలువబెట్టగలుగుటకు, మీ కొరకు వారిని బ్రతికింప చేయగలుగుటకు మీ సహాయం మాకు దయచేయండి. మీరు అందించిన సమస్తము నిమిత్తం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకు చేసినటువంటి ప్రాణత్యాగము మమ్మను బ్రతికింప చేయుచున్నది, మా పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉన్నది. కనుక ఆయన శరీరమును తింటూ ఆయన రక్తమును త్రాగుతూ మా శరీరమును మా రక్తమును కూడా అనేక మంది కొరకు అర్పించే వరముగా మేము ఉండగలుగుటకు మీ సహాయము, మీ యొక్క దీవెన మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రియమైన నా స్నేహితులారా, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. సర్వలోకానికి సువార్త అనే టీవీ కార్యక్రమం ఈ డిసెంబర్ నెల చివరి వరకు, అనగా 2020 సంవత్సరం డిసెంబర్ నెల చివరి వరకు ప్రసారం అవుతుంది. ఆరాధన టీవీలో ప్రతి సోమవారం ఉదయం 7:30 గంటలకు ప్రసారం అయ్యే ఈ కార్యక్రమాన్ని ఎవరు కోల్పోకుండా డిసెంబర్ వరకు ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా వీక్షించి నేర్చుకొని అనేక మందికి వాటిని పరిచయం చేసి దేవుని యొక్క సేవా కార్యక్రమాలలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని కోరుకుంటున్నాను. అలాగనే యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్, స్క్రిప్చర్స్ యూనివర్సిటీ, OT&NT అనే మా అధికారిక ఛానల్స్ను మీరు దర్శించి ఇంతకు మునుపు చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి దేవుని అంశములను నేర్చుకోవటానికి మీరు ప్రయత్నిస్తారని నేను తెలియజేస్తున్నాను. ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా దేవుని వాక్యమును మీరు నేర్చుకోవాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లో స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అని మీరు టైప్ చేస్తే మా యొక్క అధికారిక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీకు లభ్యం అవుతుంది. దానిని మీరు మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోగలిగితే మేము ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా తెలియజేసే దేవుని సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. సర్వలోకానికి సువార్త అనే మాసపత్రిక అందుబాటులో ఉంది. ఆసక్తి కలిగిన వారు మీ పేరు, మీ చిరునామా మాకు పంపించగలిగితే మొదటి మాసపత్రిక మీకు ఉచితంగా పంపిస్తాం. తరువాత మాసపత్రిక నుండి మీరు నెలకు ఒక మాసపత్రికను పోస్ట్ ద్వారా పొందాలి అనుకుంటే చందాదారులుగా చేరాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా మొదటి మాసపత్రికలో మీకు లభ్యమవుతాయి. మా చందాదారులకు ప్రత్యేకంగా ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి ప్రకటన. చాలామంది చందాదారులు మాకు ఏప్రిల్ మాసం, మే మాసం, జూన్ మాసం, జూలై మాసం ఇలా కొన్ని పత్రికలు మాత్రమే అందేయండి. జూలై మాసం కానీ, ఆగస్టు మాసం కానీ, సెప్టెంబర్ మాసం కానీ, అక్టోబర్ మాసం కానీ మాకు ఇంకా అందలేదండి అని కొంతమంది చెబుతున్నారు. ప్రియులారా, మేము అందరికీ, అనగా చందాదారులు అందరికీ కూడా ఒకేసారి పత్రికలను పంపిస్తాం. ఆర్డినరీ పోస్ట్లో పంపించడం వలన పోస్ట్ మ్యాన్ దీనిని మీకు తీసుకుని రావాలి. రిజిస్టర్ పోస్ట్ అయితే కనుక మీ దగ్గర సంతకం తీసుకొని అతడు మీకు చేరవేస్తాడు. ఆర్డినరీ పోస్ట్ అయితే కనుక దానికి రెస్పాన్సిబిలిటీ వారికి తక్కువగా ఉంటుంది. కనుక వారి యొక్క ఆలస్యం చేత లేక పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లోపం చేత మీకు పత్రికలు ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి ఆలస్యంగా కూడా అందుతూ ఉంటాయి. కనుక కొంత సమయం వేచి చూడండి. ఒకవేళ మీకు ఇంకా పత్రికలు
ఒక 4 నెలలుగా 5 నెలలుగా రానట్టయితే కనుక మీ పోస్ట్ మ్యాన్ మీరు సంప్రదించిన తర్వాత, ఎందుకంటే ఒక్కొక్కసారి పోస్ట్ మ్యాన్ లీవ్లో ఉంటారు. పోస్ట్ మ్యాన్ లీవ్లో ఉన్నప్పుడు ఆ ఏరియాకు పోస్ట్ మ్యాన్ ఒకవేళ రిక్రూట్ చేయబడకపోతే, అపాయింట్ చేయబడకపోతే, ఆ ఏరియాకు సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా ఒకచోటే ఉండిపోతాయి. ఇలాంటి పలు కారణాల చేత మీకు పత్రిక ఒకవేళ రాకపోయినట్టయితే కనుక మీరు కొంత సమయం వేచి చూడండి. మీరు ఒక 2-3 నెలలు వేచి చూసిన తర్వాత కూడా మీరు పోస్ట్ మ్యాన్ గారిని అడిగిన తర్వాత కూడా మీకు పత్రిక అందనట్టయితే మరలా మీరు మాకు ఈ సమాచారాన్ని తెలియచేయగలిగితే అప్పుడు మీకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఒకేసారి 3-4 పత్రికలను పంపిస్తాం. అలాగే ఇక ఆర్డినరీ పోస్ట్ ద్వారా మేము పత్రికలను పొందలేమండి, మాకు కష్టం అవుతుంది, మా పత్రికలన్నీ మిస్ అవుతున్నాయి, ఇది మరి మాకు శాశ్వతమైన పరిష్కారం ఎలా అని మీరు అడిగితే దానికి కూడా ఒక చక్కని అవకాశం ఉంది. మీకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పత్రికను పంపిస్తాం. రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలంటే ఒకవైపు ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, రెండవది అనేక మందికి అంటే వందల కొద్దీ చందాదారులకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పత్రికలు పంపించాలంటే పోస్ట్ మ్యాన్ గారు రోజంతా అక్కడే కూర్చోవాలి, పోస్ట్ ఆఫీస్లో కూర్చొని మన పత్రికలు అడ్రస్లను టైప్ చేస్తూ కూర్చోవాలి. ఎందుకంటే అది సిస్టంలో వారు ఎంటర్ చేయాలి, కష్టం అవుతుంది. కనుక ఎవరైనా కొంతమందికి ఇటువంటి ఇబ్బంది కలిగినప్పుడు మీకు ఒకేసారి 4-5 పత్రికలు, అంటే సుమారు మీకు ఒక 4 పత్రికలు అందలేదనుకోండి ఇప్పటి కాలానికి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 పత్రికలు మీకు అందకపోతే ఈ 4 పత్రికలు ఒకేసారి మీకు రిజిస్టర్ పోస్ట్ చేస్తాం. ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కనుక వారు మాకు తెలియచేయండి, వారికి మాత్రమే ఈ సౌకర్యాన్ని అందజేస్తాం. అందరికీ ఇవ్వాలంటే కుదరదు, ముందు చెప్పినట్టుగా చాలా కష్టం అవుతుంది. మరలా 4 నెలల తర్వాత మరలా మీకు 4 పత్రికలు కలిపి ఒకేసారి రిజిస్టర్ పోస్ట్ చేస్తాం. ఇలా సంవత్సరానికి ఒక 3 పర్యాయాలు మీకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా 4-5 పత్రికలు పంపిస్తే కొంచెం సులువుగా ఉంటుంది. మనకు ఎవరికైతే పత్రికలు మాకు అందటం లేదు, శాశ్వతంగా ఇవి మాకు అందవు, ఎక్కడో మిస్ అయిపోతున్నాయి, మాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపించండి, అలా అయితేనే మేము అందుకోగలం అనుకుంటే కనుక సంవత్సరానికి 3 సార్లు మాత్రమే రిజిస్టర్ పోస్ట్ చేస్తాం. 3 సార్లు కూడా ఒక్కొక్కసారి 4-5 పత్రికలు వరుసగా అప్పటి వరకు ప్రింట్ అయినటువంటి 4 పత్రికలను ఒకేసారి పంపిస్తాం. ఈ అవకాశం ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మీరు మాకు తెలియచేయండి. మీ పేరు నార్మల్ పోస్ట్లో నుండి, ఆర్డినరీ పోస్ట్లో నుండి మీ పేరు తొలగించి రిజిస్టర్ పోస్ట్లో మేము మీ పేరును చేర్చుకుంటాం. కనుక ఈ యొక్క ప్రకటన అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. పత్రికలు యథావిధంగా ప్రతీ నెల సకాలానికి అందుతున్న వారైతే చాలా మంచిది. దేవుని యొక్క దీవెన మీకు తోడుగా ఉందని నేను భావిస్తున్నాను. దేవుని కృప వలన మీరు పత్రికలను అందుకుంటున్నారని నేను సంతోషిస్తున్నాను. అలాగనే మిగిలిన వారిలో ఎవరైనా ఏదైనా ఒక లోపం వలన, పోస్టల్ లోపం వలన కావచ్చు, మీ యొక్క చిరునామా లోపం వలన కావచ్చు, ఏదైనా ఒక లోపం వలన, ఈ లాక్డౌన్ లోపం వలన కావచ్చు, పత్రికలు అందుకోలేకపోతే కనుక మీరు మాకు తెలియజేస్తే మరలా మేము తగిన రీతిన పత్రికలను పంపించడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, అన్ని పరిస్థితుల్లోనూ అన్ని సందర్భాల ద్వారా కూడా క్రైస్ట్ చర్చ్ ఆసియా సహోదర సహోదరులందరికీ దేవుని వాక్యమును ఎల్లప్పుడూ అందించాలనే మంచి ఆలోచనను దేవుని కృప వలన మేము కలిగి ఉన్నాం. కనుక మీ అనుదిన ప్రార్థనలలో దేవుని వాక్యము నిరాటంకముగా ఇంకనూ అనేక మందికి పేరుకు తగినట్టుగా ఆసియా ఖండమంతటికి అలాగనే ప్రపంచమంతటికి దేవుని వాక్యం విస్తరింపచేయులాగున, దేవుని దీర్ఘశాంతం వలన బ్రతుకుచున్నటువంటి అనేక మంది అన్యజనులు దేవుని మార్గంలోనికి ఈ దేవుని వాక్యమును వినుట వలన మళ్లింపబడులాగున మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోగలరు. అలాగే మీ సహకారాన్ని కూడా అందించగలరని మీకు తెలియజేస్తూ ఈ ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని అంశము ద్వారా దేవుడు మనలను మేల్కొల్పాలని ప్రభువును కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు
సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.